చేపడితే దీన్ని అమాంతం 8,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కనీసం సోయి లేకుండా అవగాహన లేకుండా ఏదో చేయాలి మాట్లాడాలని చెప్పి విమర్శిస్తే ప్రయోజనం లేదు. ప్రజలెవరు కూడా నమ్మట్లేదు. కాకపోతే ఈ రోజు అలా తేటతెల్లమైంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలోకి వచ్చింది, ప్రజలకు జవాబుదారితనం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చింది, ప్రజలు మాకు అధికారం ఎందుకు అప్పచెప్పిండ్రు? ఒకటి, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కళ్ల ముందు కనపడింది. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినాయని చెప్పి 2016లో నుంచి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచి సిబిఐకి అనేక విచారణా సంస్థలకు ఫిర్యాదులు చేయడం జరిగింది. తర్వాత ప్రజలు కూడా వాస్తవాలు కనపడ్డాయి. ఎందుకంటే తక్కువ రేట్లతో విద్యుత్ కొనుగోలు చేయడం అనేది అది విచారణ జరుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పూర్తయింది. తర్వాత ఫార్ములా కార్ల రేస్ వ్యవహారం 55 కోట్లు అసలు ఎటువంటి అనుమతులు లేకుండా నేరుగా అవి డ్రా చేసుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే మరొక పద్ధతి లేకుండా ఏం లేకుండా అది కళ్ళ ముందు కనపడుతుంది అవినీతి. కాబట్టి ఆ విధంగా వాటి మీద ఆ రోజు మాట్లాడి, అధికారం లేనప్పుడు మాట్లాడి, అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా ఉంటే ప్రజలకు మేము జవాబుదారితనంగా ఉండాలా వద్దా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి అందుకే అన్ని కూడా సమాచారం తెలిసి ఉప్పందేది కాబట్టి కేటీఆర్ గారు మరి రక్షించుకోవడం కోసం పోయి ఢిల్లీలో పోయి పరుగులు పెడతాడు, పొర్లు దండాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కేసీఆర్ గారు కూడా అంతే చేశారు. కవిత గారు అరెస్ట్ విషయంలో కూడా జాప్యం చేసి పార్టీ బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటి అని చెప్పి ప్రజల్లో ఒక ప్రజలు నమ్మేసారు వాళ్ళ పరిస్థితి చూసి, వ్యవహారం చూసి. కాబట్టి ఆ ఓడిపోవడం జరిగింది, కాంగ్రెస్ అధికారంగా అట్టబెట్టింది. కాబట్టి నిష్పక్షపాతంగా ఎవరు ఎక్కడికి వెళ్ళినా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణా సంస్థలు ఎవరు తప్పు చేశారు ఏందని చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత పోలీసులు, కోర్టులు ఆ పని వ్యవహారం చేసుకుంటాయి. ఎక్కడికి పోయి దాక్కున్నా సరే తప్పకుండా మరి శిక్షించక తప్పది. కోర్టులో చేసే పని ఎవరు ఎంత పెద్ద నాయకుడైనా సరే. కాబట్టి అనవసరమైనటువంటి దాన్ని ప్రచారం చేసుకోవటం, ఏదో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దనుకున్నట్టు చెప్పుకోవటం, మా మీద ఫిర్యాదు ఏముంటది అందులో ఫిర్యాదు? అది కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే మేము మొత్తుకున్నాం, దాన్ని డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ పెట్టండి, జాతీయ హోదా తీసుకురండి అంటే జాతీయ హోదా తీసుకొస్తే జేబులో డబ్బులు పోవాలి కాబట్టి జాతీయ హోదా అడగలేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాలా? ఆ విధంగా లోపభూయిష్టం కట్టి ఆ ప్రాజెక్టు వల్ల ఎకరా నయా పైసాకు పనికి రాకపోగా కరెంటు బిల్లులే తడిసి ముప్పురైతుంది. ఇవాళ పోయినసారి వానాకాలంలో పంట ఆ ప్రాజెక్టు నీళ్ళు ఉపయోగించుకోవడమే 66 లక్షల ఎకరాల్లో పండింది, 1.5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయింది. మరి ఇది ఏం చెప్తారు వీళ్ళు? అంటే ఏం చేసినా చేసి వాళ్ళ కాళేశ్వరం ద్వారా అయిందని చెప్పి మిగతా ప్రాజెక్టుల వల్ల కాలేదని చెప్పి మేము చేసిన గంత అని చెప్పుకున్నారు. అందుకే మేమేమంటే ముందు మనం ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన పోరాటం చేసినాం. అందుకోసం తప్పకుండా అలాగే విచారణ సంస్థలు ఒక పద్ధతి ప్రకారం రాజ్యాంగబద్ధంగా విచారణ జరుపుతున్నాయి. కాబట్టి ఆ విచారణ అనేది ముగింపు తీసుకొచ్చింది. కాబట్టి లక్షణలో అమిత్ షా గారి దగ్గర పోతే ఈ వంకతో ఏదో ఒక వంక విచారణ సంస్థలు పద్ధతి ప్రకారం అంతా జరుగుతూ ఉంటే మానవతారాయ్ గారు మధ్యలో ఈ ప్రకటనలు ఎందుకు? మంత్రుల లీకులు ఎందుకు? ఈ లీకులన్నీ ఎలా జరుగుతున్నాయి? అంతా పద్ధతిగా సవ్యంగా జరుగుతూ ఉంటే నిజంగా చట్టం తన పని తాను చేసుకుపోతుంటే, మీరు రాజకీయ నాయకులే పదే చెప్తూ ఉంటారు కదా, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటే విచారణ చేస్తున్నటువంటి అధికారులు, పోలీసులు చూసుకుంటారు. మధ్యలో బాంబులు పేలుతాయి, టపాకాయలు పేలుతాయి, ఈ ప్రకటనలు ఎందుకు? ఓకే కంటిన్యూ చేద్దాం. ప్రభుత్వానికి పోలీసులు తెలియజేస్తారు, ప్రభుత్వం అనుమతి ఉంటది. అదే విధంగా కోర్టులు వారికి నోటీసులు ఇస్తాయి. డైరెక్ట్ గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఈ లీకులు ఎందుకు? పండగ ముందు బాంబులు వెళ్తున్నాయి, తర్వాత బాంబులు వెళ్తున్నాయి, వీటి వల్ల మీకే చెడ్డ పేరు కదా, ఏదో కక్ష సాధింపు చేస్తున్నారంటారు. నేరుగా కేసీఆర్ గారు చేసిన పని మా ముఖ్యమంత్రి గారు చేయరు, ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తారు. కేసీఆర్ గారు ఏం చేశారు? ఆయన ఫామ్ హౌస్ లో బీజేపీ వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయనే అధికారిగా మారిపోయారు. రామరెడ్డి గారు